భారత్ పాక్ నడుమ ఉద్రిక్తత ఢిల్లీలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ చెప్పండి. వాళ్ళ ఏదైతే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ సీరియస్ గా తీసుకుంది. విజయవాడ ఎందుకు శత విధాల ఎంతకైనా ముందుకెళ్తామని చెప్పేసి ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట ఏదైతే పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి, 9 ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టాయి. నిన్న మరొకసారి కూడా పాక్ కవింపు చర్యలకు పాల్పడింది. పాక్ కవింపు చర్యలకు ఎప్పటికప్పుడు కేంద్ర భద్రతా బలగాలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఇటు పాకిస్తాన్ బార్డర్ సంబంధించిన రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేస్తుంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు డీజీపీలు సీఎస్తో పాటు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ ఆయా రాష్ట్రాల ప్రజలను అలర్ట్ చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే సిడిఎస్ చౌహాన్ రక్షణ శాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు దళాధిపతులు కూడా కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఉదంతాన్ని పూర్తిగా రక్షణ శాఖ మంత్రికి వివరిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కాసేపట్లో సిఐఎస్ఎఫ్ డీజీ, బిఎస్ఎఫ్ డీజీ ఇద్దరు కూడా అమిత్ షాతో భేటీ కానున్నారు. 12:30 ప్రాంతంలో అమిత్ షాతో భేటీ అయి భద్రతా పర్యవేక్షణకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ప్రధానంగా అమిత్ షాతో చర్చించనున్నారు. ఇప్పటికే అజిత్ దోవల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భద్రతా దళాల పర్యవేక్షణతో పాటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ, రాడార్ వ్యవస్థ, ఇటు డిఫెన్స్ సంబంధించిన వ్యవస్థ అన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ముందుకు పోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తున్నారు. మొత్తానికి ఇటు భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో సంబంధించి చండీగఢ్ నగరంలో ప్రధానంగా ఇప్పటికే సైరన్ మోగిస్తున్నారు. ఎమర్జెన్సీ సైరన్ వస్తే ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ఏ విధంగా మెదులుకోవాలనే అంశాలపైన కూడా చండీగఢ్తో పాటు పంజాబ్ ఎప్పటికప్పుడు దుస్సారించింది. ఇటు రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్నారు. ఉన్నతస్థాయి సమీక్షలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల అధికారులతో పాటు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఆ భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆయా విమానాశ్రయాల నుంచి విదేశీ విమానాలు ఎక్కడికైతే వెళ్తున్నాయో విమానాలను ఢిల్లీ నుంచి దారి మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. విమానాశ్రయాల్లో పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల ఏవియేషన్ శాఖ అధికారులకు ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటు సిఐఎస్ఎఫ్తో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా రంగంలో దిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఐఎస్ఎఫ్ సెలవులు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశారు. పారామిలిటరీ బలగాలందరికీ కూడా పూర్తి స్థాయిలో సెలవులు రద్దు చేసినట్లు కూడా నిన్ననే హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇటు దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. దేశ పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర భద్రతా దళాలు ప్రకటిస్తున్నాయి. ఇటు ఎయిర్ ఫోర్స్, నేవీ, కేంద్ర ఆర్మీకి సంబంధించిన త్రివిధ దళాలు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్గా పాకిస్తాన్కి సంబంధించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ డ్రోన్స్ కావచ్చు, పాకిస్తాన్ మిజైల్స్ కావచ్చు, వాటిని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రావుల్పిండికి సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపైన కూడా నిన్న రాడార్ వ్యవస్థ పైన కూడా దాడి చేసి రాడార్ వ్యవస్థను విధ్వంసం చేశారు. నిన్న అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడితే ఆ మిసైల్స్ని కూడా దాడి చేసి నిర్వీర్యం చేశారు. ఏదైతే ఆత్మాహుతి డ్రోన్స్కి సంబంధించి కూడా నిర్వీర్యం చేశారు. ఇటు ఎల్ఓసి వెంబడి కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడితే ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలించారు. కొద్దిసేపటి క్రితమే ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ ఆసుపత్రులన్నిటి కూడా సందర్శించారు. ఎమర్జెన్సీ వస్తే తట్టుకునే విధంగా కూడా వైద్యులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. అటు ఫైర్ ఇంజన్స్, ఇటు నేవీతో పాటు ఆర్మీతో పాటు ఇటు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతల విషయంలో విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అక్కడ సాధారణ పౌరులకు సైతం ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని కూడా కల్పించే విధంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా రంగంలో దిగారు. వారంతా కూడా అటు అనేక ప్రాంతాల్లో కూడా పర్యటించి వారి బాగోగులు
మెలకువలు తెలుసుకుంటున్నారు. ఖచ్చితంగా ఎలాంటి విపత్తు వచ్చినా తట్టుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది, భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశంలో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఫేక్ ఏదైతే నకిలీ వార్తలు కావచ్చు, ఫేక్ సమాచారం విషయంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన విషయాల్లో కూడా భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. ఫేక్ వార్తల విషయంలో ప్రజలు ఆందోళన చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది కనుక ఫేక్ వార్తలను ఎప్పటికప్పుడు కట్టడి చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. నిన్న దాదాపు 8,000 ఎక్స్ ఖాతాలను కూడా ఇండియాలో తొలగించినట్లు నిన్న కేంద్ర మంత్రిత్వ ఏదైతే కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఏదైతే దుష్ప్రచారం కావచ్చు, ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేసే వారిపైన కూడా కఠినంగా వివరించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా సరిహద్దు రాష్ట్రాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వారిపైన కాల్చివేతకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికి పాక్ భారత్ దాడి నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ని అర్ధంతరంగా రద్దు చేసి అక్కడున్న క్రికెటర్లందరినీ కూడా సేఫెస్ట్ ప్లేస్లోకి తరలించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. వారంతా కూడా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద కదలికలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పాక్ ఆర్మీకి సంబంధించిన కవ్వింపు చర్యలను కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది కేంద్ర భద్రతా దళాలు. పూర్తిగా సిద్ధమై ఉన్నట్లు కూడా ఇప్పటికే కేంద్ర భద్రతా దళాలు చెప్తున్నాయి. ఏదైతే 400 S-400 సంబంధించిన మిజైల్ను కూడా ఇప్పటికే యాక్టివ్ చేశారు. రాడార్ వ్యవస్థనంతా కూడా పూర్తిగా యాక్టివ్ చేశారు. మిజైల్ వ్యవస్థను యాక్టివ్ చేశారు. కేంద్ర భద్రతా బలగాలకు పూర్తిగా సెలవులు రద్దు చేశారు. ఇవాళ ఏదైతే బార్డర్ సంబంధించిన రాష్ట్రాలు అవుతున్నాయో అక్కడ స్కూల్స్ కాలేజీతో పాటు ఇతర ఏదైతే ఉంటాయో అన్నిటి కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, ఫైర్ సంబంధించిన విభాగాలను యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చారు. వారంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా జారీ చేశారు. మరి కాసేపట్లో అమిత్ షా అధ్యక్షతన సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే త్రిదళాల అధిపతులు రాజ్నాథ్ సింగ్తో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తి భద్రత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా అలర్ట్ ప్రకటించారు. అన్ని ఎయిర్పోర్ట్లో కూడా అలర్ట్ ప్రకటించి క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర భద్రతా బలగాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. థ్యాంక్ యూ లెవిల్.